Sir, today IMA is doing a protest national-wide. Many people think IMA is doing this protest because the victim is a doctor. What is your take on that? థ్యాంక్స్ అండి, నమస్కారం. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే అండి, ఒక డాక్టర్కి ఇబ్బందులు వచ్చింది కనుక ఒక తోటి డాక్టర్గా వెనకాల నుంచోవడం మా బాధ్యత. సో రెస్పాన్సిబిలిటీ. సో మా తోటి వారికి ఇబ్బంది వచ్చినప్పుడు వెనకాల నుంచుంటాం, ఫైట్ చేస్తాం, మా రేట్ కోసం మేము సాధిస్తాం. అండ్ దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు. సో మా కుటుంబంలో ఒక మనిషికి అయినట్టు ఫీల్ అవుతాం. అది ఇంకొక మనిషికి ఇంకొక కుటుంబాలు జరగకుండా మేము దానికి అందరూ యునైటెడ్గా ఉంటాం. సో వీ యాజ్ డాక్టర్స్ విల్ బి యునైటెడ్. రాజమండ్రి అని కాదు, ఈ రాష్ట్రం అని కాదు, ఈ స్టేట్ అని కాదు, ఈ దేశం అని కాదు, వీఆర్ ఆల్ యునైటెడ్ అండ్ విల్ స్టాండ్ యునైటెడ్. సో దానికోసం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, బట్ మాకు వచ్చే ఇబ్బందులు మేము సాధించుకోవడం కోసం మేము యునైటెడ్గా ఉండి మేము దాన్ని సాధించుకుంటాం. సో అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, ఈ అన్యాయం జరిగిన ఒక అమ్మాయికి ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది. సో ఈ అన్యాయం ఏ ఆడపిల్లకని ఏ ఇంట్లో జరగచ్చు, అది డాక్టర్ అవ్వక్కర్లేదు. చాలామంది షాపుల్లో పనిచేసే ఆడపిల్లలు 9 o'clock 10 o'clock ఇంటికి వెళ్తుంటారు, అది జరగకూడదా? సో మెడికల్గానే కాదు, ఈ అమ్మాయికి కూడా ఇలాగా రాత్రులు కానీ పగలు కానీ ఒంటరికి వెళ్తున్నప్పుడు కానీ, అలాగే ఐసోలేటెడ్ ప్లేసెస్లో అంటే ఖాళీ ప్రదేశాలు వెళ్తున్నప్పుడు కానీ, ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఇష్యూస్, ఆటోస్, బస్సెస్, ఇలాంటి చోట్ల కానీ ఇబ్బంది రాకూడదంటే దీన్ని అరికట్టి విధానం గట్టిగా ఉండాలి, లా గట్టిగా ఉండాలి, పనిష్మెంట్ చాలా గట్టిగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి పని చేస్తే వాటికి వచ్చే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. మనం పొరపాటు చేయకూడదని భయం క్రియేట్ చేయాలి. ఇది చేయాల్సింది ఎవరు? ఫస్ట్ దీన్ని ఒప్పుకోకుండా మేము రివాల్వ్ చేస్తున్న మేము, తర్వాత మీడియా, తర్వాత ప్రభుత్వం, లా, జ్యుడిషియరీ, వీళ్ళందరూ ఏకదాపి నుంచొని ఈ తప్పు చేస్తే నీకు చాలా దారుణమైన పనిష్మెంట్ వస్తుంది, నేను పట్టుకుంటాం, మేము నేను ట్రాక్ చేయగలం. ఇంత టెక్నాలజీ ట్రాక్ చేయడం అసలు ఏం లేదు ఈ రోజుల్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాక్డ్. సో ట్రాక్ చేయగలిగిన టెక్నాలజీ ఈరోజు ఉంది, మనం చేయట్లేదు, అంత వాడుకోవట్లేదు దాన్ని. నేను ట్రాక్ చేస్తాం, పట్టుకుంటాం, నిన్ను మేము వదిలిపెట్టడం అనేది మన ఈ రోజున డైనమిక్గా ఉన్న ఒరేటర్స్ లాంటి ప్రధానమంత్రి గారు, మోడీగా అంటారు, వాళ్ళు చెప్పగలుగుతారు చేజెక్కి, నేను వదిలేదు లేదు అని చెప్పగలిగితే భయం పుట్టాలి. ఆ భయంలోంచి డిసిప్లిన్ రావాలి తప్ప మనం కూర్చొని నెమ్మదిగా చెప్పి పాఠాలు చెప్తే ఇనే సమాజం కాదు మనది. సో పనిష్మెంట్ గట్టిగా ఉంటుందనే భయం వచ్చిన రోజునే ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉంటాయి. నిర్భయ 3 మరొక దిశ రాకుండా ఉంటాయి. దీస్ మై టేక్. థ్యాంక్స్ అండి.